యాక్క మీరు చాలా ఎమోషనల్ సీన్స్ ఎక్కువ చేశానని చెప్పారు గదా! నేనొక చిన్న టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఎమోషనల్ టాస్క్ ఇస్తావా ఇప్పుడు? ఇప్పుడు ఒక్కసారి. కామెడీ జోన్‌కొచ్చేసానురా. అందుకనే. ఇప్పుడు టాపిక్ ఏందంటే, మీ పెద్ద కొడుకు. అసలు ఆయనంటే మీకు ఫుల్ ఇష్టం. ఆబ్వియస్‌గా మమ్మీకి తనంటే ఇష్టం గాబట్టి, ఆ కొడుకు మీ కళ్ళ ముందు చనిపోయాడు. సో, ఇది. అయ్యో! నాని, నాని లేవురా! ఏమైంది నా కొడుక్కి? నాని లేవు నాని. అయ్యో! ఉద్యోగం చేసి నన్ను చూసుకుంటావనుకుంటే, ఇలా చనిపోయావేంట్రా? అమ్మనొదిలేసి ఎలా ఎళ్ళిపోయావురా? నాని, లెవ్వు నాని. నాని లేవురా! నీకిష్టమైన కూరొండాను. అమ్మ ఆకలి అంటావు గదా ఇంటికి రాగానే. లెగు నాని, లెగు. నాని లేవురా! నన్ను ఒంటరిదాన్ని చేసి ఎలా ఎళ్ళిపోతావురా? అమ్మా నేను నీతోనే ఉంటానన్నావు కదరా! చిన్నప్పటి నుంచి నన్నెప్పుడు వదిలిపెట్టి వెళ్ళలేవు కదరా! నువ్వు లేకుండా నేను ఎలా ఉండాలి నాని? నాని లేవు నాని. నాని లేవురా! ఇగో చూడు నీకోసం వేడి వేడి అన్నం వండానురా. చూడు కొత్త బట్టలు కూడా తీసుకొచ్చాను. మనం గుడికెళ్దామన్నావు కదా! లెగు నాని. నీ పుట్టినరోజు కదరా ఇవాళ లెగురా. టెంపుల్‌కెళ్దాం లెగురా. లే నాని. వాహ్! అసలు ఇప్పుడు సారీ. అర్థమైందక్క మీకు ఎమోషనల్ క్యారెక్టర్స్ ఎందుకు అంతలా వచ్చాయని. నిజంగా చాలా చాలా వావ్! థాంక్ యూ. లిటరల్లీ థాంక్స్. ఏడ్చేస్తున్నారు. గాడ్! థాంక్ యూ సో మచ్ అమ్మ. సూపర్! సూపర్ అక్క నిజంగా. ఇన్వాల్వ్‌మెంట్ మామూలుగా లేదసలు. యాహ్! అండ్ ప్యాషన్ అది మనకి ఆర్టిస్ట్ అంటే అప్పటికప్పుడు సడెన్‌గా చెప్తే యాక్చువల్లీ నేను గ్లిజరిన్ గూడా వాడను. ఎమోషనల్ సీన్స్ ఉంటే మాక్సిమం సీన్ నాకు టైమ్ ఇస్తే ఓన్ చేసుకొని నేను ఫీల్‌లోకెళ్ళిపోతా. ఫీల్‌లోకెళ్ళిపోయి నాకు వాటర్ ఎప్పుడైతే నాకు ఇదవుతదో ఆ ఫీల్‌లోనే ఉండి, ఆ మూడ్‌లోనే ఉండి చేస్తా. లేదు వాళ్ళు టైమ్ ఇవ్వలేదనుకుంటే గ్లిజరిన్ వాడను. నాకు గ్లిజరిన్ పని చేయదు. హ్మ్. జెండుబామ్ పెట్టేస్తాను జస్ట్ ఇక్కడ. ఓకే. ఓకే. జెండుబామ్ పెట్టేస్తే అది కంటిన్యూ ఉంటది కాబట్టి మనకి ఐస్ కూడా ఎఫెక్ట్ అవ్వదు. జస్ట్ ఇక్కడ పెడితే ఎమోషన్ సీన్ వస్తాయి. నాకెక్కువ హస్బెండ్ చనిపోయిన రోల్స్, కొడుకు చనిపోయిన రోల్స్ ఇలాంటివే ఎక్కువ నేను చేసినవి కూడా చాలా అవే ఉండేవి. హుహుహు. సో, నాకు ఇదవ్వట్లేదు ఇంకా. ఓకే. ఓకే. ఎందుకంటే ఓకే. నాకు గుడ్. రిలేషన్ వాల్యూస్ నాకు బాగా తెలుసు నాన్న. యాహ్! జనరల్ మామూలు రియల్ లైఫ్‌లో కూడా నాకు రిలేషన్స్ అంటే చాలా ఇది రెస్పెక్ట్. రిలేషన్స్ వాల్యూ చాలా బాగా తెలుసు. ఎందుకంటే నేను ఆ రిలేషన్స్ లేదు కాబట్టి నాకు ఆ వాల్యూ అనేది తెలుసు. ఒక పర్సన్‌ని మనం ఒక మాట అంటున్నామంటే వాళ్ళు ఎలా తీసుకుంటారు? వాళ్ళు ఏం హర్ట్ అవుతారు? ప్లస్ వాళ్ళు ఒక తప్పు చేశారంటే వాళ్ళు ఏ సిట్యుయేషన్స్‌లో ఉండి చేశారు? అది గూడా మనం చూడాలి. అంటే మనతో పాటు అప్పటి వరకు మంచిగా ఉండి, వాళ్ళేదైనా మిస్టేక్ చేసినప్పుడు సడెన్‌గా మనం వాళ్ళతో మంచిగున్నదంతా వాళ్ళు మనతో ఉన్నదంతా మర్చిపోయి, ఇది మిస్టేక్ చేశారని దాన్ని అదొక్కటే పట్టుకొని పట్టుకుంటారు. యాహ్! మనం అవాయిడ్ చేసి అట్లా కాకుండా మనకు తెలిసిన మనిషి ఇది. కానీ ఇట్లా చేశాడంటే ఏ రీజన్ ఉండదో. ఎందుకు చేయాల్సొచ్చింది? ఏంటో? మాట్లాడేసి అట్లా కాకుండా కొంతమందేంటంటే ఇప్పటివరకు ఉండేసి మాట్లాడుతూనే వాళ్ళతో చెప్పరు మాట్లాడరు. కానీ వెనక్కి వెళ్లి వేరే వాళ్ళతో చెప్పేస్తారు. నేను ఇలా అనుకున్నాను, అలా అనుకున్నాను, ఫ్రెండ్‌షిప్ చేశాను, లేకపోతే నేను నమ్మాను, తనతో పాటు ఉన్నాను. కానీ ఇలా ఇంత చేస్తారని అనుకోలేదసలు. ఇట్లా ఇట్లా అని వేరే వాళ్ళతో మాట్లాడేసి చెప్పేస్తారు. కానీ అక్కడ నీ మీద గూడా అక్కడ వాళ్ళకి ఉంటది గదా! అదనేది ఎందుకు చూసుకోరో జనాలు నాకర్థం గాదు. సో, నాకట్లా కొంచెం సెంటిమెంట్, ఎమోషన్ అనేవి కొంచెం కనెక్ట్ అయిపోతా తొందరగా. హ్మ్.